సూపర్ రసం చూడండి. ఇది 1 నిమిషం అట్లా అనేసి ఇది ఎక్కువసేపు చికెన్ ఫ్రై ఇంకా ఏ బిర్యానీలు ఏ ఐటమ్ పడదు. మీరు ఇట్లా రసం ట్రై చేయండి. ఫ్రై చికెన్ ఫ్రై పెట్టుకోండి. ఒకవేళ నాన్ వెజ్ తిన్నోళ్ళు వెజిటేబుల్ ఏదన్నా ఫ్రై చేసుకోండి. ఈ రసం మాత్రం మిస్ కావద్దండి. బాగా చేసినప్పుడు దగ్గర శబాష్ కొడతారా, దగ్గర రా చెప్తా అప్రిషియేషన్ ఇక్కడరా. బాగా చేసినావు. ఇక్కడ వచ్చి పేదరాశి పెద్దమ్మ, బాగానే పెడతావులేపా పేర్లు. పేదరాశి పెద్దమ్మ కొత్తిమీర ఒలుస్తాంది. నువ్వు పేదరాశి పెద్దయ్యనా లేకుంటే రంగయ్యనా? ఓకే. ఇక్కడ వచ్చేసి నా ముద్దుల పెళ్ళాము వచ్చేసి అన్నం పెట్టింది, రసం. అదే బియ్యం నానబెట్టినావు. ఏమమ్మా మొత్తానికి ఏంది రెసిపీ ఏంది చెప్పు. ఇక్కడ పేదరాశి పెద్దమ్మంట, ఆడ ముద్దుల పెళ్ళామంట. పేదరాశి పెద్దమ్మ అంటే ఎంత వాల్యూ అనుకుంటున్నావు? పేదరాశి పెద్దమ్మ ఒక్కతే ఉంటుంది, ముద్దుల పిల్లలు ప్రతి ఒక్కరికి ఉంటారు. నీ మాటలు కోటలు దాటుతాయి. చికెన్ బాయిల్ చేస్తాను. అందరికీ శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. ఈరోజు ఏం చేస్తున్నామంటే చికెన్ ఫ్రై, కొత్తిమీర టమోటా రసం, కొత్తిమీర రసం చేసి చూపిస్తాను. చూడండి. లైక్ మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ప్లీజ్. లైక్లు ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఇది పచ్చి చికెను బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి 2-3 సార్లు కడిగి విజిల్ పెట్టిన ఒకటే. కానీ ఆయిల్లోకి పచ్చిదే వేసి ఫ్రై చేస్తారు. నేనైతే అట్లా చేయను, అది స్మెల్ వస్తుంది ఒక రకంగా. అందుకని నేను ఒక విజిల్ పెట్టుకుంటాను. వాటర్ ఏమైనా కడిగిన దాంట్లోకే పసుపు ఉప్పు వేసి విజిల్ ఒకటి పెట్టేస్తాను. అట్లా చేసినాను. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. బయట అయినా ఇప్పుడు మటన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా వస్తుంది కదా, అవన్నీ మిక్స్ చేసి ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా పొడి ఉన్నా కూడా ఆ పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకు అన్నము అట్లే సరేసురు పెట్టేది ఇష్టం ఉండదు. ఇట్లా వంచితేనే నాకు ఇష్టము. అన్నము రైస్ కూడా బాగుంటుంది, అట్లా కంటే ఇట్లే బాగుంటుంది. నాకు ఇట్లనే ఇష్టము. అవును, కుకింగ్ బ్లాగ్స్ అనే సతాయియడం లేదు. కొంతమంది ఫుడ్ ఇంట్రెస్ట్తో చెప్తారు, చూస్తూ ఉంటారు కదా, సో అందుకు. ఇది చికెన్కి రైస్లో కలుపుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. రసంలోకి, పప్పులోకి, పప్పుచారులోకి నంచుకోవాలంటే ఆయిల్ తక్కువ వేసుకోండి. చికెన్ ఫ్రైకి చూడండి, ఇవి కొంచెము అన్ని మిరియాలు, కొంచెము తెల్లవాయలు, ఇంతే. దీనికి ఇవి బాగా దంచుతాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇది వేసి ఇట్లా దంచుతా నేను. చికెన్ వేస్తాను, దీంట్లోకి ఏమేమి నేను పచ్చిమిర్చి, సాల్ట్ వేసి దాంట్లో ఉడికించేటప్పుడు వేసింట. ఉడికి కొంచెం అంతే. ఉడికించేటప్పుడు
ఉప్పు పసుపు ఆయిల్ 3 వేస్తారట. ఆయిల్ కూడా వేస్తా. ఇప్పుడు కొత్తిమీర నేను ఇది చేసినాను కదా, అంతా దంచినా కదా, మిరియాలు కొత్తిమీర తెల్లవాయి ఇదంతా వేస్తాను చూడు. కొత్తిమీర చికెన్ అంటే కొత్తిమీర పైన కట్ చేసి వేస్తారు, నేను మిరియాలు తెల్లవాయి కొత్తిమీర కరివేపాకు దంచి వేస్తాను. అట్లా బాగా టేస్ట్ బాగుంటుంది దాంట్లో అంతా మగ్గుతే. మా డాడీకి ఇష్టం అట్లా. ఇంకా పచ్చికారము చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. చింతపండు బాగా కడిగినాను, టమాటో ఉడికిస్తాను కదా, దాంట్లోకి వేసేస్తున్నాను. చికెన్ స్మెల్ అయితే బలి వస్తుంది ఇప్పుడు. అయిపోయిందా? ఇంకా పొడి వేస్తే ఇంకా భారీగా ఉంటుంది కదా. ఇంకా బాగా రెడ్గా రాలి. రసానికండి ఇంత అంతే చాలు. కొంచెం జీలకర్ర వేస్తున్నా. మానమ్మా ఇట్లా ఏం కాదులే, సిమ్ము పెట్టిన. కొత్తిమీర కూడా వేస్తానవా? కరివేపాకు. కొత్తిమీర రసం కదా, కొత్తిమీర రసం కాబట్టి కొత్తిమీర ఎక్కువ వేస్తాను నేను. అంతే, గుప్పెడు. దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాం, ఒకటిలా సగం. రసము బాగా కలర్ వస్తుంది, మంచి కలర్. చేతిలో తిరగదోడేసి తిప్పవి. మిక్సీకి పడితే ఆ టేస్ట్ రాదు కదమ్మా. మా అమ్మకి నేనే చెప్పిన అట్లా మిక్సీ అన్నీ చెప్పే, నాకు వంటలన్నీ అయిపోయి నేర్పించినాడు. మిక్సీ వద్దు గుద్దుడు ముద్దు అని నేను ఏంటంటే నాకు పెండ్లు కూడా అయిపోయి చేసింది. పెళ్లి చేసింది అయిపోయి సంబంధము అంతా చూసి అట్లా. మాది లవ్ కదా, లవ్ని అయిపో అంతా మాట్లాడి అయిపోయి చేసినాడు. ఇప్పుడు టమాటా ఉడుకుతుంది కదా, దాంట్లోకి వేసేస్తే అంతా మళ్ళీ పిసికి రసం తీసేసేది. అది కాదమ్మా, నాకు డౌట్. చెప్పు డౌట్. చేతులు కడుక్కున్నావా? అది కూడా ఉడికిస్తారా? బాబీ అట్లా మాట్లాడద్దు బాబీ, చేతులు కడుక్కోకుండా ఎవరు రారు. నీకు అట్లా మాదర్ చేతి నా కొడుకులతో బాగుంటుంది రసంలోకి. ఇంకా రసంలోకి ఉడికిస్తాం. ఇది అయిపోయింది. ఏమి మీ ఊర్లో ఉడికిరా పద్ధట్లా? ఆ గుజ్జు తీసినాక వేస్తారేమో అనుకున్నా. ఆ గుజ్జు అంతా వస్తుంది కదా, అంతా అట్లే రసం మళ్ళా పిసుకుతా కదమ్మా, మొత్తం వస్తుంది. అదేం పాడేస్తానా నేను? చెటా చేతికి ఇచ్చి పిసికిస్తుంది మీరు. అప్పుడే టేస్ట్. నేనే ఆడ పిసికిస్తాను ఆయన చెటా చేతికి. నేను అస్సలే ఏం చూడప్ప, చెటా చేతికి ఇస్తే అంతే. నేను ప్యూర్ రసం వస్తుంది. వద్దు నాయన. బాగా కలర్ వచ్చింది కదమ్మా. ఇంకా రాళ్ళ కొంచెం. ఇది ఎంత కలర్ వస్తే అంత టేస్ట్ ఉంటుంది. 4 days 5 days పెట్టుకున్నా ఏం అయ్యలేదు. ఎవరికి? తినేకి, నీ పెండ్లానికి. ఇది తీసుకొని అట్లా చేయి. ఇది చూపి, ఇట్లా చూపి, నన్ను చూపి, నన్ను
ఇది మా అమ్మ కొనుక్కొని ఎప్పుడు వాడాలా అని ఎదురు చూస్తా అంటే ఇప్పుడు అంత లేదు, నేను ఎప్పుడు వాడతాను. వాడు కూతలు వినొద్దండి, మెంటల్ యాక్చువల్ గా ఇది ఎందుకు వాడాలా, నా కొడుకు మాటలు వినొద్దండి. నాకు తెలియదే నేను కొనుకొచ్చుకుంటానా? ఇది ఎందుకు వాడాలో తెలియలేదు కదా. తూటుగాడు తెచ్చిచ్చినాడా నాకు తూటప్ప? ఇది ఎందుకు వాడాలో తెలియలేదు. ఎందుకు వాడల్లా? నీ మూతి పగలు కొట్టేకి వాడల్లా. నేను చెప్తే ఇప్పుడు మా అమ్మ తెలుసు. అబ్బా అంత సీన్ ఏం లేదులేపా. ఇది అయిందప్ప. ఇది బాగా చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. కొత్తిమీర కానీ తెల్ల ఏమేమి కనిపించలేదు, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెము ఇది వేస్తున్నా. ఆ పొడి లేకున్నాడు మటన్ మసాలా, చికెన్ మసాలా ఏదైనా వేయచ్చు, ఏం కాదు. ఏం వేయచ్చు ఏం కాదు. పప్పుల పొడి, శనక్కాయల పొడి వేయచ్చు చాలు. శనక్కాయల పొడి వేయకూడదులేండి. సారీ బాబీ నువ్వు అనేకపోయి నిన్న ఇది 1 నిమిషం అట్లా అనేసి, ఇది ఎక్కువసేపు పొడి వేసినాక అనకూడదు. తీసేసి మళ్ళీ మాడు వాసన వస్తుంది, తీసేయి. నేను చెప్పినట్లు చెయ్యి. ఎప్పుడో ఆఫ్ చేసినాం లేప్పా, నువ్వు భలే అద్దుమానము. ఇప్పుడు దీని చూడు, రసం తేండి బాగుందా? తిని చెప్పు. తిన్నాను కాబట్టి ఊరికే చెప్తారా ఏంది? మా అమ్మకి అట్లా అనుకుంటలే, ఎప్పుడు అమ్మ మీద వాడు ఏడుస్తుంటాడు. తిను. ఇది అయిపోయిందమ్మా. ఏమి నెక్స్ట్? ఇప్పుడు ఇక్కడ తేండి. ఇప్పుడు ఏం నెక్స్ట్? కొంచెం వాటర్ ఇస్తాను. ఎందుకు? రసంకి అంత. ఓకే. ఇప్పుడు చేతులు కడుక్కో. ఏం లే తమాసాలు చేస్తానవా నువ్వేమన్నా? చేతులు కడుక్కున్నావా? బా ఎందో అంతా బడాయి పడతాడు, బడాయి పడినా. తుప్పులు తీసేస్తావమ్మా? కొత్తిమీర వచ్చేస్తాను దాంట్లో. ఎందుకు వస్తుంది కొత్తిమీర? ఈ చెత్త అంతా తీసేయండి, ఎందుకంటే రసంలో దంచి బాగా వేసి ఉడికిచ్చినాం కదా, ఏముండదు దాంట్లో. ఏం బాగా పిసికి తీసేసేయండి తుప్పులన్నీ. ఆ తర్వాత ఈ మాదిరి చేసుకోండి. ఇప్పుడు చూడి ఇద్దో రసం పొడి మీరు కొనకొచ్చిందేదైనా వేయండి, ఎంటీఆర్ పొడి అది అన్నీ ఏదైనా వేసుకోవచ్చు. ఆచి కానీ ఏదైనా వేయచ్చు. ఇద్దో ఎక్కువ అవసరం లే, చాలు. ఇప్పుడు ఇద్దో సాల్ట్, ఉప్పు, కొంచెం 1 అర్ధ స్పూను కొబ్బరి, బెల్లం, పసుపు, ఇవన్నీ ఇట్లా వేసేసి ఇంకా ఉడికిచ్చేది. తిడతారేమో నువ్వు చేతులతో పిసికి పిసికి చేస్తా అంటే. ఎందుకు తిడతారు? నేనేం చేయాలి, శుభ్రంగా సోప్ వేసి కడుక్కున్నా. చేతితో రాకుండా ఎట్లా వస్తుంది రసం నీకు? ఎన్నిసార్లు నీకు నేర్పించిన? అయ్యో లేప, నువ్వు నీ భలే నేర్పించినావు కానీ. అది పెద్ద అది గెంటిమ్మ రసంది. ఎంతసేపు ఉడికెళ్ళి? ఇప్పుడు 5 నిమిషాల అంతే. మళ్ళీ పోపు వేసేయాల. స్మెల్ వచ్చే వరకు అన్నీ సరిపోయినాయి. సూపర్ మా, బాగుందా? సూపర్ అల్టిమేట్. ఆ కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. చేసేది అందుకే కదా, నేను నేర్పించింది. అన్నీ నువ్వేరా, నేను చెప్తాను కదా నా పెళ్ళి కూడా నువ్వే చేసినావని. అత్తయ్య అందరూ పప్పు అడుగుతున్నారు అత్తయ్య. పప్పు ఖచ్చితంగా చూపిస్తాను మీకు. మెంతాకు పప్పు కావాలా, గోంగూర పప్పు కావాలా, అన్ని ఆకుకూరలు మిక్సింగ్ చేసి పప్పు కావాలా, టమాటా పప్పు కావాలా, ఊరగాయ పప్పు కావాలా, ఏం కావాలా చెప్పండి, నేను అది ఖచ్చితంగా చేస్తాను. యాపాకు బిక్కచ్చి పప్పు చేస్తా. వంకాయ పప్పు అంట, ఏం బాగుంటుంది. వంకాయ కూడా వేస్తాలే, పప్పులేక ఖచ్చితంగా వంకాయ వేస్తా నేను. వంకాయ ఉర్లగడ్డ పప్పా? అందుకే నువ్వు భలే చేస్తావు వంటలు. మునక్కాయ పప్పు చేస్తా. మళ్ళా తర్వాత వస్తాయి చూడు, ఏంటది, బీరకాయ పప్పు చేస్తారు, బీరకాయ పప్పు, దోసకాయ పప్పు, మళ్ళా సీమంకాయ పప్పు,
సీమంకాయ పప్పు అవన్నీ చేస్తాను. ఇది కూడా అది సో- గుమ్మడికాయ పప్పు కూడా చేస్తాం. ఇది సొరకాయ సొరకాయ చేస్తారు. పప్పు. గుమ్మడికాయతో మా గుమ్మడికాయతో నేనైతే చేయను, పత్తి బాగుండదు. ఇది దీంతో ముల్లాకు కంపాకు నాకు బూతులు వస్తాయి బాబీ, మూసుకొని కూర్చో. కంపాకు మనకు ఫేమస్ కదా మా కంపాకు. అదే మళ్ళీ నాకు బూతులు వస్తాయి గమ్మని. అయితే ఇంకా కొంచెం వాటర్ వేస్తారా? ఎందుకమ్మా ఇంకా ఇంత నీళ్ళగా ఉంటే చూడి, ఇంకా వేయాలమ్మ రసం ఏమన్నా నమ్మకస్తావా పోయి అమ్ముకొని రా పో. మధ్యాహ్నానికి కావాలా మళ్ళా నలుగురు మనుషులకి. అందుకే ఇప్పుడు నీళ్ళు పోస్తే దాని టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇది ఇంకా ఉడికిపోయింది, ఎక్కువ ఉడకకూడదు. ఏంటంటే ఫస్ట్ నేను ఉడికిచ్చింటా కదా, ఇంకా పోపేస్తాను. ఆయిల్ ఎక్కువ వద్దు రసంకి కదా, చాలు. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎక్కువ వేయద్దండి. ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఎర్రగడ్డ చిన్న దొరికే, తెల్లవాయి, బెల్లి కొట్టద్దు. బెల్లు కొట్టద్దంటే ఇంకా నువ్వు చేయి పెట్టి ఎంచుతావేమో. ఏం ఇంగువ కానీ కొంచెం వేస్తా నేను. నేనే మా అమ్మకి చెప్పిన ఇంగు వేయమని, అంత లేదులే, అంత లేదులేండి. వాడు కూతలు అస్సలు వినొద్దండి, వాడు దర్బేసినా కొడుకు వాడు. వాత దోషాలు పోతాయి అంటే మోకాలు నొప్పులు అవి ఇవి రావు. వాడి పిండా కూడలే అది. ఇప్పుడు దీంట్లోకి వేసేస్తాను రసము. సూపర్ రసం చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో కలరు, చూడండి చూడండి ఎలా ఉందో. ఇట్లా వస్తుంది రసము. అది కొత్తిమీర, మిరియాలు, తెల్లవాయి, కరివేపాకు, ఇవన్నీ జీలకర్ర అవన్నీ బాగా దంచి టమోటాలు ఉడకబెడితే రసం ఈ మాదిరిగా ఇట్లా కలర్ వచ్చేస్తుంది. స్మెల్ అదిరిపోతుంది అతే. ఈరోజు అంతా ఊపుతావా? రేయ్ ఏజ్ కాదులే. ఏమో రాపద్దు నువ్వు కూడా చూడు, టేస్టే వేరే లెవెల్ అమ్మా. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. చాలా డిఫరెంట్ ఉండదు. మన స్టార్ హోటల్స్లో అయితే ఇట్లాంటి రసం దొరుకుతుంది. దాని ముందర చెప్పాల నువ్వు. స్టార్ హోటల్కి వెళ్తేనే ఇటువంటి టేస్ట్ వస్తుంది. కానీ ఏంటి బాబు తాగే కూడా అంతా కింద పోసుకుంటాను. సూపర్ అతే, బండా చాలా బాగుంది. చాలా బాగుంది. నువ్వు టేస్ట్ చేయొచ్చు కదా బాబీ. నేను ఇప్పుడు పెట్టుకొని తినేటప్పుడు ఒక ముద్ద తింటాను. తినమ్మా, నీకు పెడతా ఫస్ట్ ముద్ద. నువ్వు చికెన్ తినవు కదా. వేసే కూడా రాదు. సూపర్ గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై ఇంకా ఏ బిర్యానీలు ఏ ఐటమ్ పడదు. మీరు ఇట్లా రసం ట్రై చేయండి. ఫ్రై చికెన్ ఫ్రై పెట్టుకోండి. ఒకవేళ నాన్ వెజ్ తిన్నోళ్ళు వెజిటేబుల్ ఏదైనా ఫ్రై చేసుకోండి. ఈ రసం మాత్రం మిస్ కావద్దండి. బాగా చేసినప్పుడు దగ్గర రా, శబాష్ కొడతా. శబాష్ కొడతారా? దగ్గర రా చెప్తా, అప్రిషియేషన్ ఇక్కడ రా. బాగా చేసినావు. నేను చికెన్ ఉంది అందుకు తిన్నాను, లేకుంటే తింటాను. శ్రావణ మాసం నో నాన్ వెజ్. శ్రావణ మాసం అని కాదు, నాన్ వెజ్ తగ్గించేసిన చాలా మటుకు.